ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడిన వారి తరం కలదు. సామెతల గ్రంథము 30:12. ఆ తరం మన తరమేనేమో. ఉదాహరణ చూద్దామా? ఒక వ్యక్తి ఉన్నాడు. అందరికీ తన గురించి చాలా మంచిగా చెప్పుకునేవాడు. ఏమని? నేను చాలా మంచివాడును, నేను ఎలాంటి తప్పు చేయను అని. దానికి తగినట్టుగానే కట్టుబొట్టు ఉండేది, మాటలు కూడా చాలా మంచిగా మాట్లాడేవాడు. ఇదంతా పై రూపమే, పై రంగు మాత్రమే. లోపల రంగంతా వేరు. అతని మనసు మొత్తం అసూయతో, కోపంతో నిండి ఉంటుంది. నోరు తెరిస్తే అబద్ధాలు, ఎదుటోడో పట్టాన్ని కనిపించడు, తక్కువగా చూస్తాడు. ఇవన్నీ తనలో ఉన్నాయని మాత్రం ఒప్పుకోడు. ప్రపంచమంతా ఎలాంటి వారితోనే నిండిపోయింది. అందులో నువ్వు ఉన్నావేమో, జాగ్రత్త. నువ్వు మనుషుల్ని మోసం చేయొచ్చు నీ నటనతో, దేవుణ్ణి మోసం చేయలేవు, జాగ్రత్త. లోపల బయట ఒకేలా ఉండేవారు మాత్రమే దేవునికి ఇష్టలని మర్చిపోకు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.